अगरबत्ती నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ నగేష్ గారు, శ్రీదేవి గారు, జ్యోతి గారు, స్వాతి గారు, రూపా గారు, రోజా గారు, సాయి సుధా గారు, సౌమ్య గారు, తేజ గారు, వంశీ గారు, సంకీర్తి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. అలాగే ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నగేష్ గారి, శ్రీదేవి గారి, జ్యోతి గారి, స్వాతి గారి, రూపా గారి, రోజా గారి, సాయి సుధా గారి, సౌమ్య గారి, తేజ గారి, వంశీ గారి, సంకీర్తి గారి తాతయ్య గారు, కీర్తి శేషి బిల్లకంటి ఈశ్వరయ్య గారి 14వ రోజు సందర్భంగా 19/2/2026 నాడు వారి జ్ఞాపకార్థంగా అన్నదానం మరియు వస్త్రదానం ఆశ్రమ వాసులకు బెడ్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ బిల్లకంటి ఈశ్వరయ్య గారికి, కీర్తి శేషులు శ్రీ శ్రీనివాసులు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీ బిల్లకంటి ఈశ్వరయ్య గారి వారి 14వ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ నగేష్ గారికి, శ్రీదేవి గారికి, జ్యోతి గారికి, స్వాతి గారికి, రూపా గారికి, రోజా గారికి, సాయి సుధా గారికి, సౌమ్య గారికి, తేజ గారికి, వంశీ గారికి, సంకీర్తి గారికి, సుజాత గారికి, సరస్వతి గారికి, అనురాధ గారికి, నిర్మల గారికి, జయశ్రీ గారికి, శ్రీ లక్ష్మీపతి గారికి, శ్రీ శేఖర్ గారికి, శ్రీ వేణుగోపాల్ గారికి, శ్రీ రవీందర్ గారికి, శ్రీ ధర్మేందర్ గారికి, సత్యవేణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటారు. మీకు ఎన్నటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి అనురాధ గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి సత్యవేణి గారికి, శ్రీమతి జయశ్రీ గారికి,
శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి రూపా గారికి, శ్రీమతి రోజా గారికి, శ్రీమతి సాయి సుధా గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తి శేషులు శ్రీ బిల్లకంటి ఈశ్వరయ్య గారి మనమల్లకు, మనమరాళ్లకు, మునిమన్మల్లకు, మునిమన్మరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే కల 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది, వేల మంది చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ నగేష్ గారు, శ్రీదేవి గారు, జ్యోతి గారు, స్వాతి గారు, రూపా గారు, రోజా గారు, సాయి సుధా గారు, సౌమ్య గారు, తేజ గారు, వంశీ గారు, సంకేత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆశ్రమ వాసులకు బెడ్షీట్స్ తో వస్త్రదానం చేస్తున్నారు. మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ. అలాగే ఈరోజు మీరు కీర్తి శేషులు శ్రీ బిల్లకంటి ఈశ్వరయ్య గారి 14వ రోజు సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు మనం చేస్తున్న వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. తీసుకో, వైఫై తీసుకో. తీసుకోలేదు. అని అది కట్ చేయాలి బాలు, డబ్బులు ఉంటాయి అలా. అన్నం పెడుతున్నాడు, వస్తున్నాడు, అన్నం పెడుతు.
దీన్ని